వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు రాండి రోటి పచ్చడి దంచుకుందాం. ఉల్లిగడ్డ కారం రాయలసీమ స్పెషల్. కొబ్బరి వేసి రోట్లో దంచుకుందాం. కావాల్సింది కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు పెద్దవి ఒక 4 ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కారం, ఉప్పు ఇవి వేసి ముందు దంచుదాం. దంచిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇవి మెదిగినాక జీలకర్ర ఎల్లిపాయ మెదిగితే కొబ్బరి వేసుకుందాం. ఇది ఉల్లిగడ్డ కారం చాలా మంచిదండి. ఉల్లిమేలు తల్లి కూడా చేయదు అంటారుగా. ఉల్లిగడ్డ కారం సమ్మర్లో అయినా కూడా ఎప్పుడైనా తినడానికి హోటళ్ళకి ఇంటికైనా బాగానే ఉంటుంది. వేడి వేడి అన్నప్పుడునే వేసుకుని తింటే ఈ రోజు దంచుతున్నాం. చూడండి, పచ్చి కొబ్బరి వేసేసుకుందాం. చాలా రోజులు ఎప్పుడు మిక్సీలో పట్టుకొని తింటున్నామే కానీ దంచుకోవటం లేదు. దంచితే టేస్ట్ బాగుంటుంది. ఇట్లా అందరు దంచుకోండి. ఈజీ చూడండి. ఇది ఎంత మొత్తం ఎన్నో ఇదండి మన కొబ్బరి అంతా మెరిగింది చూడండి. వెల్లుల్లిపాయ అంతా ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇది కచ్చా పచ్చ దంచుకోవాలి. మనం అంత మెత్తగా దంచుకోవద్దు. మిక్సీలో అయితే కనుక మనకు పేస్ట్ అయిపోయింది. ఇది కచ్చా పచ్చ దంచుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే వేడి వేడి అన్నం, లేక అన్నం కూడా పెట్టాను. వేడి వేడి అన్నంలో ఇది తింటే సూపర్గా ఉంటుంది. మనకు అయిపోయిందండి. ఇది ఇంకా తీసేసుకొని నూనెలో మనం మగ్గబెట్టుకుందాం. చూడండి ఎంత సింపుల్ రెసిపీను. ఇది ఉంటే మనకు కూరలు కూడా ఇంకా తినం. ఇట్లా కచ్చపచ్చగా దంచుకోవాలి చూడండి. దాన్ని గ్యాస్ వెలిగించుకొని మనం ఆయిల్ పోసుకోవాలి. ఇంకా ఎక్కువే పడుతుందండి దీనికి ఆయిల్. అలా పోసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మన పచ్చని పప్పు, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకొని బాగుంటుంది దీంట్లోకి. మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పోపులన్నీ వేగిన తర్వాత వేగిపోయినగా ఇది వేసేసుకుందాం. ఉప్పు ఏదన్నా కారం ఒకవేళ అటు ఇటు తినేవాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫ్రై చేసేటప్పుడు. ఇలాగా మనకు అయిపోయిందండి. నూనె అంతా పైకి వచ్చేసింది. దగ్గర నుంచి చూపి. సో ఇలా మగ్గిపోతే అయిపోయాయి మనకు. గ్యాస్ కట్టేద్దాము. ఇప్పుడు మనం రైస్ పెట్టుకొని వేడి వేడి ఉల్లిగడ్డ కారం, ఇదండి మనకు రెడీ అయిపోయింది. 2 కాలిపోతున్నాయి. ఇంకా మన టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఇది చూస్తుంటేనేమో నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. ఇదేమో కాలిపోతుంది. ఇట్లా వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అంటది వేడి వేడి అన్నం. ఇలా రోట్లో దంచుకుంటే మనకు ఆ కొబ్బరి అది అంతా బాగా ఉడకలు బాగా టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ఇలా చేసుకోండి నేను చూపించినట్టు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, డన్.